హాయ్ ఫ్రెండ్స్. సో మండేకి నేను కొన్ని ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేను చెప్తాను. ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇంట్రాడే ఇప్పుడు కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే దాంట్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ మనం బుక్ చేసుకోవచ్చు. చూడండి, దీనికి మనం ట్రెండ్ అనేటువంటిది డ్రా చేస్తే చూడండి, ఇక్కడ ఇది ఒక సపోర్టు, ఇది ఒక రెసిస్టెన్సు, ఇది ఒక రెసిస్టెన్సు, ఇది ఒక రెసిస్టెన్సు. సో మొత్తానికి ఈ స్టాక్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో డౌన్ ఫాల్ అయినట్టుగా ఉంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, రేపు పొద్దున కానీ మార్కెట్ కానీ బేరిష్ మూమెంట్లో ఉంది అనుకుంటే చూడండి, ఈ లెవెల్ని క్రాస్ చేయాలి. హెవీ క్యాండిల్తో ఈ లెవెల్ని ఇలా క్రాస్ చేసిందంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోపల కాసేపు అలా రిట్రేస్మెంట్ జరిగి మరలా కిందకు వస్తుంది. చూడండి, దాని నెక్స్ట్ టార్గెట్ మనం కానీ గమనిస్తే చూడండి, 601 రూపాయల దాకా ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది 600 రూపాయల దాకా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సో మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ టార్గెట్ని మీరు ఈ ప్రాఫిట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ, సెల్లింగ్ రావాలా. ఫస్ట్ పడేటువంటి ఫస్ట్ 15 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్ చూసినప్పుడు ప్యూర్ బేరిష్ క్యాండిల్ ఉండి అప్పుడు ఇలా అది బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము సో మంచి ప్రాఫిట్స్ అనేటువంటిది మనకి ఇస్తుంది. ఒకవేళ పైకి కానీ బ్రేక్ అయిందంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది చూడండి 607 రూపాయల దాకా వస్తుంది. సో బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి. సో డోసీ క్యాండిల్తో కానీ హ్యాంగింగ్ మ్యాన్ అటువంటి క్యాండిల్స్ అంటే కంటెంట్ లేనిటువంటి క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిందని మాత్రము బ్రేక్అవుట్ నిలబడదు. సో టార్గెట్స్ బుల్లిష్లో ఉన్నప్పుడు 647 టార్గెట్, బేరిష్లో ఉన్నప్పుడు 600 రూపీస్ టార్గెట్లో ఉంటుంది. ఈ స్టాక్ని హిందాల్కో అనేటువంటి స్టాక్ని మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. బేరిష్ వచ్చినా బుల్లిష్ వచ్చినా సరే మీకు అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ అనేటువంటిది ఇస్తుంది. ఎందుకంటే ప్రాపర్గా ప్యాటర్న్ ఉంది కాబట్టి. బేరిష్ వస్తే మాత్రం, సెల్లింగ్ వస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి ప్రాఫిట్ వస్తుంది, టార్గెట్ రీచ్ వస్తుంది. తర్వాత నెస్ట్లే ఇండియా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, నెస్ట్లే ఇండియా చూసినప్పుడు పర్ఫెక్ట్గా ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఇది వన్స్ ఒకసారి డౌన్ అయింది, తర్వాత పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. సో ఇది రేపు అంటే మండే రోజున ఇది ప్యూర్ బుల్లిష్ పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము మంచి మూమెంటం ఇస్తుంది. చూడండి, దాదాపుగా 4 to 5% అంటే సో 2583 దాకా ఇది మంచి టార్గెట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో ఈ టార్గెట్ని మీరు క్యాచ్ చేసుకునే విధంగా, ప్రాఫిట్ని బుక్ చేసుకునే విధంగా ఉండండి. హెవీగా గ్యాప్ అయితే మాత్రం ఈ స్టాక్ని విడిచిపెట్టండి. చూడు, ఈ లెవెల్ని ఇది క్రాస్ చేయాలా. ఇది ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇలా హెవీ క్యాండిల్ తోటి అంటే స్ట్రాంగ్ బుల్లిష్ కానీ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ అవ్వాలా. సో ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము ఇలా టార్గెట్ కొట్టేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి. ఒకరికి కానీ బియర్ మార్కెట్ వచ్చిందంటే ఇలా ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ ఈ లెవెల్ దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత కుమెన్స్ ఇండియా, ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. అదవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇది చూడండి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. సో బుల్లిష్లో వచ్చినప్పుడు ఇలా హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము 3475 టార్గెట్ని కొట్టేస్తుంది. చూడండి, ఇది టార్గెట్ అవుతుంది మీకు. ఈ టార్గెట్ని మీరు అచీవ్ విధంగా చూసుకోండి. ఇలా కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము చిన్న టార్గెట్. సో 3320.5 దాకా ఇది టార్గెట్ వేస్తుంది బీరిష్ మార్కెట్లో ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఈ మూడు యొక్క స్టాక్స్ని మండేకి మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ఇంట్రాడే పర్పస్ మీద ఇంట్రాడే చేసేటువంటి వాళ్ళు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ట్రేడ్ చేయాల్సింది లెవెల్స్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడిందా లేదా చూసుకోవాలి, ప్యాటర్న్ చెక్ చేసుకోవాలి, తర్వాత వాల్యూమ్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ 5 మినిట్స్ 15 మినిట్స్ క్యాండిల్ డోజీ క్యాండిలా, లేకపోతే స్ట్రాంగ్ బేరిషా, స్ట్రాంగ్ బుల్లిషా, లేకపోతే ఫస్ట్ 3 క్యాండిల్స్ బుల్లిష్లో ఉన్నాయా, ఫస్ట్ 3 క్యాండిల్స్ బేరిష్లో ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేస్తే దీంట్లో ఇంట్రాడేలో మన ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంట్రాడేలో 1 రూపీస్ 2 రూపీస్ బుక్ చేయడమే పెద్ద గొప్ప విషయంగా ఉంటుంది. 1% 2% విషయం బుక్ చేయడమే మంచి ట్రేడ్ అని అర్థం.
ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో మేము కొత్తగా వచ్చాము, మాకు ట్రేడ్ చేయడం, ఇంట్రాడే చేయడం తెలియదు, రిస్క్ మేనేజ్మెంట్ చేయడం తెలీదు, మాకు స్టాక్ మార్కెట్ డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు అనుకున్నటువంటి వారు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. అందరం కలిసి చక్కగా మనం ట్రేడ్ చేసుకుందాం. ఆ 2 నెంబర్స్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, లేదా కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. అందరం కలిసి చక్కగా లాస్ రాకుండా ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.